హలో పిల్లలు, నమస్కారం. చిట్టి పొట్టి కథలకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మీకోసం ఒక మంచి ఇమోషనల్ కథ తీసుకొచ్చాను. ఈ కథ చదివినప్పుడు నా కళ్ళలో నీళ్లు కూడా వచ్చేసాయి తెలుసా. ఈ కథ పేరు తన వాళ్ళు పరాయి వాళ్ళు. తమ వాళ్ళంటే ఎవరు? మన ఇంట్లో ఉండే మన అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాత, బామ్మ, వీళ్ళంతా మన వాళ్ళు కదా. పిన్నులు, అక్కలు, అత్తలు, వీళ్ళంతా. పరాయి వాళ్ళంటే ఎవరు? పరాయి వాళ్ళంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్, వీళ్ళంతా పరాయి వాళ్ళు. సో ఇవాళ తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే ఒక మంచి ఇమోషనల్ స్టోరీ మీకోసం. మరి కథ స్టార్ట్ చేద్దామా? అనగనగా ఒక ఊర్లో శాంతమ్మ అని ఒక ఆవిడ ఉండేవారు. ఒక కొడుకు, కోడలు, చిన్నపిల్లలైన ఒక మనవరాలు, మనవడు ఉండేవారు. శాంతమ్మ పేరుకి తగినట్టుగానే శాంతమూర్తి. కోడలు మాత్రం పరమ గయ్యాళి. అయితే అస్తమానం ఏం చేసేదంటే ఏదో ఒకటి చెప్తూనే ఉండేది, ఒక్క పని చేసేది కాదు ఇంట్లో. అయితే ఏమైందంటే ఈ శాంతమ్మ రోజు ఇంట్లో పనులన్నీ చేసుకునేది చక్కగా. వంట చేసేది, ఇల్లు తుడిచేది, గిన్నెలు తోమేది, ఇలా అన్ని పనులు చేసేది. కోడలు మట్టుకు చక్కగా కూర్చుని టీవీ చూస్తూ ఉండేది, ఏ పని చేసేది కాదు. అయితే ఈ మనవడు మనవరాళ్ళు వీళ్ళిద్దరు కూడా చక్కగా శాంతమ్మ దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాటలు మాట్లాడేవాళ్ళు, ఆటలు ఆడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఇలా అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. శాంతమ్మకు వాళ్ళ మనవడు మనవరాలంటే చాలా ప్రేమ. వాళ్ళ కథలు చెప్పేది, అప్పచ్చులు పెట్టేది, అవన్నీ చేసేది. కానీ వాళ్ళమ్మ అస్సలు ఇష్టం ఉండేది కాదు ఇవన్నీ. అస్తమానం ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, వెళ్ళొద్దు, ఇక్కడికి వచ్చేయండి అని ఆవిడ మట్టు కూర్చుని టీవీ చూస్తూ ఉండేది. ఇందాక చెప్పాను కదా, శాంతమ్మ పేరుకి తగినట్టుగానే చాలా వినమ్రతతో నెమ్మదిగా ఉండేది. కాని ఈ కోడలి మాటలు మట్టుకు అస్సలు భరించలేకపోయేది శాంతమ్మ. గయ్యాళి కోరలు. శాంతమ్మ ఇంటడు చాకిరీ చేసినా అస్సలు అలసిపోయేది కాదు. పైగా అందరితో ప్రేమ ఆప్యాయతతో ఉండేది. కాని కోడలు వెరీ వెరీ బ్యాడ్ ఉమెన్. శాంతమ్మ ఆ వయసులో ఇన్ని పనులు చేస్తోంది కదా, ఆవిడికి 65 ఏళ్ళు. పాపం అన్ని ఇంటడు చాకరీ చేసినా కూడా అస్సలు అలసిపోయేది కాదు, ఒక్క మాట అనేది కాదనమాట. అంత ప్రేమగా చూసుకునేది అందరినీ. వాళ్ళ అబ్బాయిని చూసుకుని మురిసిపోతూ ఉండేది. ముసలమ్మకు పెట్టే పచ్చడి మెతుకులు కూడా దండగా. ఈవిడికి పెట్టడం కన్నా ముష్టి వాళ్ళకి ఇవ్వడం మేలు అని అస్తమాను అనేది ఆ కోడలి పిల్ల. అయితే ఈ కోడలు ఇంట్లో నుంచి శాంతమ్మని ఎలా అయినా తరిమేయాలని చూసేది. అంటే ఇంట్లోంచి ఎలా అయినా బయట పంపించేయాలని చూసేది. అస్తమాను ఏదో ఒకటి అంటూనే ఉండేది. కానీ శాంతమ్మ ఒక్క మాట ఉన్నది కాదు. కానీ ఇదంతా చూస్తున్న శాంతమ్మ చాలా బాధపడి, ఇలా తిట్లు తింటూ బతకడం కన్నా నాకు కాళ్ళు చేతులు పనిచేసినన్నాళ్ళు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బయట పని చేసుకోవడమే ఉత్తమం అని వెళ్ళిపోతుంది. అలాగే శాంతమ్మ కొడుకు కూడా ఏమీ అనలేక పాపం బాధపడుతూ ఉండేవాడు. అటు ఆవిడ్ని అనలేదు, ఇటు తల్లిని అనలేదు. కన్న తల్లి, కట్టుకున్న ఆవిడ, ఎవరినంటాడు చెప్పండి పాపం అతను కూడా. అందుకనే ఎవరిని ఏమనలేక వైఫ్ ఇంపార్టెంటే, అమ్మ ఇంపార్టెంటే, ఇద్దరు ఇంపార్టెంటే కదా పాపం అతనికి. ఏం చెప్పాలో తెలియక కామ్గా ఉండేవాడు వాళ్ళ అబ్బాయి రాజు. అయితే ఇక ఉన్న ఊళ్ళో ఉండలేక శాంతమ్మ ఒక రోజు రాత్రి చక్కగా తన చీరలన్నీ ఒక డబ్బాలో కట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దారిలో నడుస్తుండగా పాపం అలసిపోయి సొమ్మసిల్లి ఒక ఇంటి గడప దగ్గర అలా కూర్చుండిపోయింది శాంతమ్మ. ఆ వాకిల్లో కూర్చోగానే ఆ ఇంట్లో ఉన్న ఒక యువతి లోపల నుంచి చూసి బయటకొచ్చి, అమ్మా ఎవరు మీరు, ఎందుకు ఇక్కడున్నారు అని అడిగింది. ఇక్కడ కూర్చున్నారేంటమ్మా అని అడిగింది. పాపం అలసిపోయిన శాంతమ్మ, ఏం లేదమ్మా, అలసిపోయాను నడిచి నడిచి, కొంచెం మంచినీళ్ళు ఉంటాయమ్మా అని అడిగింది. దానికి ఆ యువతి చాలా జాలిపడి, తప్పకుండా అమ్మా అని మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగి శాంతమ్మ మెల్లిగా శాంతించి దప్పిక తీర్చుకుని, దాహం తీర్చుకుని, తను చాలా దూరం నుంచి వస్తున్నానని, పని కోసం వెతుకుతున్నానని చెప్తుంది శాంతమ్మ ఆ యువతితో. అంటే నేను చాలా దూరం నుంచి వస్తున్నానండి, నాకు పని ఏమన్నా ఇవ్వండి అని అడిగింది అన్నమాట.
అప్పుడు ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి తన భర్తతో మాట్లాడి తిరిగి వెనక్కి వచ్చింది. శాంతమ్మను ఇంట్లోకి రా అమ్మా అని ఇంటికి తీసుకెళ్ళింది అనమాట లోపలికి. ఆ శాంతమ్మను లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయన అన్నాడు, ఇగో అమ్మ, నేను వ్యాపారం చేస్తున్నా, డబ్బు బాగా సంపాదిస్తున్నా, కానీ మా భార్యకి వంట రాదు. కమ్మగా మంచి రుచికరమైన వంట తినాలని నాకు ఆశ. మీరు మా ఇంట్లో వంట చేస్తారా అని శాంతమ్మని అడిగాడు ఆ వ్యాపారి. 2 పూట్ల భోజనం పెడతా, నెలకి 1000 రూపాయలు జీతం ఇస్తా, ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్తాడు ఆ అమ్మాయి భర్త. అంటే లంచ్ డిన్నర్ ఇస్తాము, చక్కగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు, అంతేకాకుండా 1000 రూపీస్ శాలరీ కూడా ఇస్తామని అంటారు. మంచి వంట చేసి పెట్టరా అని అడిగాడు అనమాట. అప్పుడు శాంతమ్మ చాలా ఆనందించింది, ఆశ్చర్యపోయింది. ఆ రోజు నుంచే శాంతమ్మ వాళ్ళకి చక్కగా మంచి మంచి వంటలు చేసి పెట్టేదన్నమాట. వంట చేసినప్పుడల్లా పాపం తన మనవలు మనవరాళ్ళు గుర్తొచ్చేవారు శాంతమ్మకి. 2 మనుషులకే వంట చేయడం శాంతమ్మకు చాలా సులువుగా ఉండేది. ఇంతవరకు 5గురికి ఉండేది, కానీ ఇప్పుడు ఇద్దరికే కాబట్టి చాలా సులువుగా ఉండేది అనమాట. అంత పని చేసినప్పటికీ కోడలు అస్తమాను తిట్టుకుంటూ ఉండేది. కానీ ఇక్కడ 2కి వంట చేసి పెట్టేసరికి వాళ్ళిద్దరి మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా. జీతంతో పాటు ఆత్మీయత కూడా పంచి ఇచ్చారు. ఎవరు సొంతవారు ఎవరు పరాయి వారు అర్థం కాలేదు శాంతమ్మకి. ఇది ఈ కథ, సొంతవారు పరాయి వాళ్ళు. ఒక్కొక్కసారి మనం ఇలాంటివి చాలా సంఘటనలు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన వాళ్ళని మనం ఎప్పుడూ ప్రేమ ఆప్యాయతలతో చూసుకోవాలి. వాళ్ళని పరాయి వాళ్ళు చూడండి ఎంత బాగా చూసుకుంటున్నారో, అంతే ప్రేమగా మనం కూడా వాళ్ళని చూసుకోవాలి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనందరం పొరపాట్లు చేస్తూనే ఉంటాం. కానీ ఒక్కళ్ళ పొరపాటు ఒకళ్ళు సరిదిద్దుకుంటూ సర్దుకుపోతే ఇంట్లో గుట్టు ఇంట్లోనే ఉంటుందన్నమాట. ఇది సొంత వాళ్ళు పరాయి వాళ్ళు కథ. చాలా ఎమోషనల్గా ఉంది కదా. నేనైతే ఈ కథ చదివినప్పుడు ఏడ్చేశాను తెలుసా. మరి ఇలాంటి మంచి మంచి కథలు మీరు కూడా నాకు తెలియజేయగలరు. ఎలాగో తెలుసు కదా, చాలా సింపుల్. ఈమెయిల్ ద్వారా మీకు కనుక ఇలాంటి మంచి మంచి కథలు తెలిస్తే తప్పకుండా మాకు katha@gmail.com రాసి పంపించండి. మీ పేరు, ఏజ్ అండ్ ఫోటోగ్రాఫ్తో పాటు. నేను మీ కథ చదివి పెడతాను చిట్టి పొట్టి కథల్లో. మీ ఫోటోగ్రాఫ్స్ కూడా వేస్తామో. ఓకేనా? మళ్ళీ వచ్చే వారం మరో మంచి కథతో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే పిల్లలు, బాయ్. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.